మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా, ఈ వారం కాదు, ఈ నెల మొత్తం కూడా, అంటే ఫస్ట్ డిసెంబర్ టు 31 డిసెంబర్ వరకు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. కాకపోతే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళతోటి, గౌరవనీయులైనటువంటి పెద్దవారితోటి మీరు కొద్దిగా తగాదాలు, మనస్పర్ధలు, కోపతాపాలతో ఉంటారు. అదొక్కటి తప్ప ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. గురుడు చూస్తున్నాడు కాబట్టి కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది. అలాగే సంగీతం, సాహిత్యం, నృత్యం అంటారు సరే, సాహిత్య రంగం ఉంటాం కదా, సాహిత్య రంగంలో వారికి బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా శనిస్సు ప్రభావం అండి, బాగా ప్రయాణాలు చేస్తుంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది, మీ తోబుట్టువులు కలుస్తుంటారు, మంచి మంచి ఐడియాలతో ముందుకు వెళ్తుంటారు. మీరు అది గొప్ప అదృష్టం. మంచి ఐడియాలు వస్తుంటాయి, సక్సెస్ చేస్తుంటారు, ధైర్యంగా ఉంటారు. మీ పనుల్లో పట్టుదల కలిగి సాధించాలి తత్వంతో మీరు ఉంటారు, సాధిస్తారు కూడా. అందుకే మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు అంటే మీరంటే ఇష్టం. ఎందుకంటే చదువు కూడా బాగా వస్తుందండి. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా చదువు వస్తుంది. తోటలు, పండ్ల తోటలు, భూములు, ఇళ్ళు, వాహనాలు మీ జాతకాల రీత్యా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. గోచార రీత్యా మీకు ఇండికేషన్ బాగుంది. అలాగే మీ తల్లిగారు కూడా ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువ. కానీ సంతానం విషయంలో మాత్రము కొద్దిగా చిన్న ఇబ్బంది పడతారండి. అంటే చెప్పడం మర్చిపోయిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా, మ్యూజిక్లో ఉన్న వారికి, డైరెక్టర్సే కదండి, మ్యూజిక్లో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, గుర్తింపు, గౌరవం దక్కుతుంది. చిల్డ్రన్ విషయంలో మాత్రము కొద్దిగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే కొంతమందికి చిల్డ్రన్ పుట్టలేదు అని, అయితే చిల్డ్రన్ ఉన్నవారికి వాళ్ళకి ఉద్యోగం రావట్లేదనో, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడ పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఏదో ప్రాబ్లమ్స్ తోటే ఉంటారు. దానివల్ల చిన్న మీ మనస్సు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురు ప్రభావం 6వ భావం ఉన్నాడు, మంచిదే. ఆయన 3rd హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ అయ్యాడు. గురుడు వలన మీకు శత్రువులు భయం లేకుండా హాయిగా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే సేవకా జనం మీకు ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. రుణ భయాలు అటువంటివి ఉన్నా కూడా తీర్చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా భార్య భర్తలు కలిసి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వివాహ వేడుకలు ఇప్పుడు జరగకపోయినా వివాహ సంబంధాలు కుదురుతాయి. కానీ మీరు బాగా హెల్త్ బాగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా హెల్త్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, దెబ్బలు తగలడము, హెల్త్ ఇష్యూస్ బాగుండకపోవడము, ఒంట్లో బాగుండకపోవడము, హాస్పిటలైజేషన్ అవ్వడము, అలాగే మెడిసిన్స్ వాడడం ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అదొక్కటి ఆరోగ్యం మహాభాగ్యంగా మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. చదువు విషయంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు అనుకుంటారు, కానీ సమయానికి మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రాదు, ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే వ్యాపారాలు కూడా అంతే. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోల్ కానీ, వాళ్ళ జాతకాలు ఇచ్చారనుకోండి, లేకపోతే ఫార్మా రంగంలో మీరు పనిచేస్తుంటే మీ జాతకం ప్రకారం ఆ బిజినెస్లు వాళ్ళకి డెవలప్ అవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, స్లో అయిపోతుంటాయి. కానీ మీ చేస్తున్న ఉద్యోగంలో మాత్రం సూపర్ అండి. ఉద్యోగ భద్రత మాత్రం చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఎందుకంటే 9th హౌస్ బాగుంది అంటే బుధుడు అంటే బుధుడు కాదు, దశమస్థానం చెప్తున్నానండి. దశమస్థానంలో బుధుడు అంటే వ్యాపార రంగంలో బాగా డెవలప్ అవుతారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా అంటే ప్రైవేట్ రంగ సంస్థలు అంటారు సరే, వ్యాపార మూలకంగా ఉండే సంస్థలు వాటిలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాళ్ళ జాతకాల రీత్యా ప్రమోషన్స్ రావడము, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు పెరగడం, ధనం పెరగడము, ఇంక్రిమెంట్స్ రావడము అది జరుగుతుంది. చాలా బాగుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ లాభస్థానం అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాభస్థానంలో మీకు చాలా 4 గ్రహాలు ఉన్నాయి, రవి, శుక్ర, బుధ, కుజులు. అంటే డాక్టర్స్కి ఆపరేషన్స్ చేస్తుంటారు సరే, వాళ్ళు విజయం సాధిస్తారు. అలాగే ఈ రవి బుధులు అంటే కాంబినేషన్ వల్లనే ఆడిటర్స్గా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రవి కుజులు లాభస్థానం ఉన్నారంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది మీకు, అద్భుతం. అంతే కదండి, స్వయం కృషితోటే మీరు బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటాయి. రాజస లక్షణాలతోటి హుందాగా మీరు ఉంటారు. ఎందుకంటే ఆ రవి కుజులు కాంబినేషన్ 11వ భావంలో ఉండడం వల్ల. అంతేకాదండి, కుజబుధులు కూడా ఉన్నారు పక్కన. డాక్టర్స్ కుజబుధులు కలిసి ఉన్నారంటే మ్యాథమెటిషియన్స్గా గాను, లేకపోతే ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, లేకపోతే ఆడిటర్స్గా కానీ, కుజబుధుల కాంబినేషన్ డాక్టర్స్ కానీ, ఈ కాంబినేషన్ ఈ నలుగురు ఈ శాఖల్లో ఉన్న వాళ్ళకి బాగా ధనాదాయము, గుర్తింపు, గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవుతారండి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా
ధనం పెరుగుతూ ఉంటుంది, డబ్బులు ఫ్లో ఆఫ్ మనీ బాగా పెరుగుతుంది. ఆ డబ్బులు లేవురా బాబు అనే రాదనమాట. అలాగే శుక్రుడితో కలిసినటువంటి కుజుడు ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. అంటే లౌకిక జ్ఞానం కలవారుగా మీరు బాగా ఉంటారు. క్రీడల క్రీడల పట్ల, లలిత కళలు మీకు ఆసక్తి, అనురక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా భూములు, పండ్ల తోటలు వల్ల లాభాలు చేకూరుతాయి మీకు. అంతే కదండి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుంది అనుకోండి. అలాగా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మీకు 11వ భావన భూములు, పండ్ల తోటలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటాయి. 12వ భావం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రవి కుజులు 12వ భావం ఉంటుంది. యాక్సిడెంట్స్ అంటాం కదా, కాదు. ఇక్కడ ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ యోగం ఉంటుంది. బుధుడు కూడా ఉన్నాడు, 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్, అష్టమాధిపతి 12th హౌస్. సో ఈ కాంబినేషన్స్ వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సన్మానాలు బాగా జరుగుతాయి. ముఖ్యంగా దైవ దర్శనాల కోసం డబ్బులు బాగా ఖర్చు పెడతారు, ఎంతైనా ఖర్చు పెడతారు. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆలయాలు దర్శిస్తారు, దేవాలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శన, అమ్మవారి యొక్క దేవాలయాలు అంటే బహుశా మీరు కనకదుర్గ అమ్మవారు దేవాలయాలు కానీ, లేకపోతే కామాఖ్య అమ్మవారు ఎక్స్ట్రాడినరీ పార్వతీ అమ్మవారు ఆవిడకి దర్శనాలు కానీ, విష్ణుమూర్తి దర్శనాలు కానీ చేసుకుంటారు. కానీ అంటే ఏంటి అర్థం అంటే ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి 12th భావంలో చేసుకుంటారు. అలాగే అశ్వ సంపదలు, ఎంత డబ్బులైనా సరే అశ్వం గుర్రాలు కొనుక్కుంటుంటారు మీరు. కొంతమంది ఉంటారు ఎంతైనా సరే గుర్రాల మీద డబ్బు ఖర్చు పెడుతుంటారు. హార్స్ రైడింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అశ్వాలు మీకు కావాలి అనుకుంటారు, అశ్వం మీద ప్రయాణం చేస్తారు మీరు. హిల్స్ ఏరియా అంటారు సరే, వాటిలో ఉంది కాంబినేషన్ ఉంది. సో కొంతమంది ఫోన్ చేస్తుంటారు అనుకోండి. సో ఈ విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి కాంబినేషన్ అది. ఏదేమైనా మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు, సకల వసతులు అన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే మన 11వ భావంలో ఎన్ని ప్లానెట్స్ ఉండడం వలన, అలాగే 4th హౌస్ లార్డ్ 5th హౌస్ ఈ కాంబినేషన్స్ వలన, ముఖ్యంగా మీరు అంటే కొంతమంది మీ దాంట్లో కొంతమందికి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ జరగడానికి, మానసిక బాధలు కలగడానికి కూడా కొంతమందికి లేకపోలేదండి. కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. అదే కాంబినేషన్ అంటే రవి ధనుసు రాశిలో ఉండడం వల్ల విద్వాంసులు, మంచి మంచి విద్వాంసులు ఉంటారు సరే, వాళ్ళతోటి కలయిక, కీర్తి ప్రతిష్టలు, పుత్రులతోటి, అంటే భార్య కానీ భర్త కానీ సుఖ సంతోషాలతో ఉండడము, అధికమైన సంపద కలవారుగా మీరు ఉంటారట. సరే రవి కాంబినేషన్. అంతేకాకుండా వృశ్చిక రాశిలోనే మీకు ఒక కుజుడు ఉండడం వల్ల వ్యవసాయంలో అంటే బాగా ఇష్టపడతారు. వ్యవసాయ రంగం ద్వారా ధన సంపాదన ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, అధికమైన ధన సంపాదన కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ. చూడండి ఎంత బాగుందో. అంతేకాదండి, కుజుడు కూడా ధనుసు రాశిలోకి రావడంతో భగవంతుడి యొక్క ఆరాధన ఎక్కువ అవుతుంది మీకు. బ్యూటిఫుల్. అంతే కదండి, పండిత గౌరవం ఉంటుంది, జ్ఞాన సంపదలు ఉంటాయి, ధనం వర్ధిల్లుతూ ఉంటుంది. అలాగే శారీరక పీడలో కొంచెం బాధలు ఉంటాయి. ఏదేమైనా కూడా మీరు మీ రాశివారు అమ్మవారిని పూజించండి. అమ్మవారి కరుణా కటాక్షాలతోటి, అలాగే మనకి మార్గశిర మాసం కాబట్టి విష్ణు ఆరాధన చేయడం వల్ల, అంటే లక్ష్మీ నారాయణ పూజించడం వలన సకల సంపదలు పొందుతారు. ముఖ్యంగా అమ్మవారికి కలువ పువ్వులతో పూజించడం వల్ల, మారేడు దళాలతో పూజించడం వల్ల ఇంట్లో స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది.